పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ జగన్. రషీద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని రషీద్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం రషీద్ మర్డర్ ఉదంతాన్ని వైఎస్ జగన్ ఆరా తీశారు. రాజకీయ కక్షతోనే రషీద్ను హత్య చేశారని జగన్కు కుటుంబ సభ్యులు చెప్పారు. రషీద్ను హత్య చేసిన జిలానీకి టీడీపీతో సంబంధాలు ఉన్నాయని ఫోటోలతో సహా జగన్కు వివరించారు. వైఎస్ఆర్సీపీ కోసమే తన కుమారుడు పరితపించాడని, అన్యాయంగా తమ కొడుకును బలి తీసుకున్నారంటూ జగన్ ముందు తమ ఆవేదన వెలిబుచ్చారు. తమకు అండగా ఉండాలని రషీద్ కుటుంబం విన్నవించగా తమ పార్టీ అండగా ఉంటుందని కొండంత భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందన్నారు వైఎస్ జగన్. 45 రోజుల్లోనే 36 హత్యలు, 300 హత్యాయత్నాలు జరిగాయన్నారు. అఘాయిత్యాలు, దాడులపై వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం.